హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నవి అండి. నేను ఈరోజు అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఏ ఉంటే వాటితోనైతే చేస్తానండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేద్దాము. ఒక బాండి అయితే పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేద్దాము. ఫస్ట్ మకాన అయితే వేయించుకుందామండి. ఎప్పుడైనా మనం మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పెద్ద కప్పుతో ఒక కప్ మకాన అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే రోస్ట్ అవ్వాలి. మనకి ఎక్కువ మాడకూడదు, మాడితే మళ్ళీ వాటి ఫ్లేవర్ అయితే పోతుంది అనమాట. కాబట్టి జస్ట్ వేయించుకోవాలన్నమాట. అవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అట్లనే వదిలేస్తే మాడిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడు కలుపుతూనే వేయించుకోవాలి. ఇదే కడాయిలో పల్లీలు వేసుకుందాము. చిన్న కప్తో ఒక కప్ పల్లీలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మనం లో ఫ్లేమ్లో వేయించుకున్నప్పుడు పప్పు ఏ పప్పు అయినా సరే లోపల వరకు బాగా వేగుతుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయండి. ఇవి పక్కకు తీసుకున్నాము. ఇప్పుడు బాదం పప్పు అయితే వేస్తున్నానండి. ఇవి 200 గ్రామ్స్ క్వాంటిటీ అయితే ఈ కప్ పడుతుందండి. అన్ని మెజర్మెంట్స్తోనే తీసుకుంటున్నాను. బాదం కూడా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఏది మాడలేదు పప్పు. బాదంలో కొంచెం తోలు మందం కాబట్టి ఈ విధంగా అయితే మనం వేయించుకుంటున్నాము. ఇప్పుడు 200 గ్రామ్స్ జీడిపప్పు తీసుకున్నాను. మనకి జీడిపప్పు అయితే త్వరగా వేగిపోతుందండి. మనం సిమ్లో పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా త్వరగా అయితే వేగిపోతుంది అనమాట. ఇప్పుడు 200 గ్రామ్స్ ఉద్దులు తీసుకున్నానండి. ఈ మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఉద్దులు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం అన్నీ తీసుకున్న దాంట్లోకి ఇది కూడా వేసుకున్నాము. ఇప్పుడు 200 గ్రామ్స్ పంకిన్ సీడ్స్ కూడా తీసుకుంటున్నాను. బాగా వేగిపోయాయండి. ఈ విధంగా అయితే వేగాలి. చూడండి, చిట్టపెట్టలాడుతున్నాయి. ఇప్పుడు 200 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసుకున్నాను. ఇవి ఊరికే అట్లా అంటే కొంచెం వేడి తగిలితే చిట్టపెట్టాలి కదండి, కొంచెం చూసి వేయించుకోవాలా. వాటర్ మిలన్ సీడ్స్ ఇవి 200 గ్రామ్స్ కంటే తక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే పొలగలు తగులుతా అంటారని చెప్పి తక్కువ తీసుకున్నాను. వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఈ విధంగా వేగాలి. వేగిన వైపు ఈ విధంగా బుడ్డగా ఉబ్బుకుంటాయండి. 200 గ్రామ్స్ కంటే తక్కువ పిస్తా కూడా తీసుకున్నానండి. సాల్టెడ్ పిస్తా అనమాట. సాల్టెడ్ పిస్తా వేగినట్టువే కాబట్టి కొద్దిగా టైంలో వేగిపోతాయండి. చూడండి, ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకున్నాము. చిన్న కప్పుకి నువ్వులు అయితే తీసుకున్నాను, నల్ల నువ్వులు. ఇప్పుడు కొద్దిగా సోంపు, కొద్దిగా వామ్ అయితే వేసుకుంటున్నాను లాస్ట్లో. ఎందుకంటే పిల్లలు తింటారు కదా, ఏదో కడుపు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే మనము ఇవైతే వేసినామంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. జస్ట్ వేడికి అలా కొంచెం పెంచుకుంటే సరిపోతుందండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, తినడానికి టేస్ట్గా ఉంటాయి వేస్తే. మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు అనే కంటే ప్రోటీన్ లడ్డు అంటే చాలా బాగుంటుంది. చూడండి, గ్రీన్గా ఉన్న సోంపు ఎల్లో కలర్గా వచ్చింది. ఇలా వేస్తే మనకి వేగినట్టు అనమాట. ఫ్లేవర్ కూడా బాగుంటుంది వేస్తే.
అంతే అండి, ఇవన్నీ చల్లానాక మిక్సీకి పట్టి లడ్డు పట్టుకోవడమే. మనకు ఎంత క్వాంటిటీ అయితే టేస్ట్ మనకు సరిపడినట్టు బెల్లం వేసుకొని లడ్డు పట్టుకోవడమే అండి. ముందుగా వేయించుకున్నాం కదా, ఇవన్నీ బాగా చల్లారిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసి పొడి చేసుకుందాము. ఇలా అయితే పొడి చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడైతే ఉంటలు చేస్తున్నాము. నేను ఈ సైజులో అయితే చేస్తాను ఉంటలు పిల్లల కోసము. ఈ విధంగా అయితే పొడి చేసి పెట్టుకున్నాను. చూడండి పిల్లలు లడ్డూలు అనగా చూడండి ఎట్లా కప్పులు ఎత్తుకున్నారో.